సముద్రం అడుగున శత్రువుల కదలికలను పసిగడుతూ దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన ఓ జలాంతర్గామి ఇప్పుడు విశాఖ ఆర్కే బీచ్లో పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇదే ఐఎన్ఎస్ కురసుర. భారత నౌకాదళంలో దాదాపు 2 దశాబ్దాల పాటు సేవలందించిన ఈ సబ్మెరైన్ ఇప్పుడు దేశ రక్షణ చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న మ్యూజియంగా మారిపోయింది. సబ్మెరైన్లోని సిబ్బంది ఎలా జీవించేవారు, సముద్ర గర్భంలో విధులు ఎలా నిర్వహించేవారు, ఆయుధ వ్యవస్థలు ఎలా పనిచేసేవి, నావికాదళ సిబ్బంది ఎదుర్కొన్న సవాళ్లేంటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు ఐఎన్ఎస్ కురసుర సబ్మెరైన్ మ్యూజియంలోకి వెళ్లి చూద్దాం రండి. విశాఖపట్నం ఆర్కే బీచ్లు నడిచే ప్రతి ఒక్కరి కళ్ళు ఆటోమేటిక్గా ఆ భారీ ఇనుప నౌక వైపు వెళ్తాయి. అదే ఐఎన్ఎస్ కురసుర సబ్మెరైన్. ఇది కేవలం ఒక ప్రదర్శన వస్తువు కాదు, భారత నావికాదళ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అద్భుత అధ్యాయం. రష్యాలో తయారైన ఈ కల్వరీ క్లాస్ జలాంతర్గామి 1969లో భారత నావికాదళంలో చేరింది. అప్పటి నుంచి 31 ఏళ్ల పాటు సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా కాపలా కాస్తూ దేశ భద్రతలో కీలక పాత్ర పోషించింది. శత్రువుల కంట పడకుండా నీటి అడుగున 100 మీటర్ల లోతులో పయనిస్తూ ఎన్నో రహస్య ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఈ సబ్మెరైన్ పేరు చెబితేనే శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టేది. అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ జలాంతర్గామి ఇప్పుడు విశాఖ తీరంలో ఒక సజీవ స్మారకంగా నిలిచి మన నావికుల వీరత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. ఒక సబ్మెరైన్ లోపల జీవితం ఎలా ఉంటుందో ఊహించుకుంటూనే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. కురసుర లోపలికి అడుగు పెట్టగానే మనకు ఎదురయ్యేది అత్యంత ఇరుకైన కారిడార్స్, తక్కువ ఎత్తు ఉన్న పైకప్పులు. ఆ ఇనుప గదుల్లో సూర్యరశ్మి అనే మాటే ఉండదు. పగలు రాత్రినే తేడా తెలీదు. కేవలం కృత్రిమ లైట్ల వెలుతురులో నావికులు తమ విధులు నిర్వర్తించాలి. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా నీటి అడుగున 100 మీటర్ల లోతులో ఆక్సిజన్ రీసైకిల్ చేసుకుంటూ బతకడం అంటే అక్షరాల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఎటు చూసినా వాల్వులు, పైపులు, మీటర్లు, వైర్లు మాత్రమే కనిపిస్తాయి. ఆ చిన్న ప్రదేశంలో 70 మందికి పైగా నావికులు నెల్ల తరబడి జీవించడం అంటే వారి మానసిక, శారీరక దృఢత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కురసుర లోపల నావికులు పడుకునే బెడ్లు చూస్తే కన్నీళ్లాగో. వాటిని బెడ్లు అనడం కంటే చిన్న అరలు అనడం కరెక్ట్. ఒకరి పక్కన ఒకరు కాదు, ఒకరి మీద ఒకరు పడుకునేలా అత్యంత ఇరుగ్గా డిజైన్ చేసిన ఆ బెడ్లలో కనీసం పక్కకు తిరిగేందుకు కూడా స్థలం ఉండదు. దీన్ని హాట్ బంకింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఒక నావికుడు డ్యూటీకి వెళ్ళగానే ఆ ఖాళీ అయిన వేడి బెడ్పై మరో నావికుడు పడుకుంటాడు. స్నానం చేసేందుకు తగినంత నీరుండదు. రోజుల తరబడి ఒకే బట్టలతో ఉప్పుగాలి పీలుస్తూ దేశం కోసం వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. కుటుంబాలకు దూరంగా, పండుగలకు దూరంగా సముద్ర గర్భంలో వారు గడిపే ప్రతి క్షణం ఒక అగ్ని పరీక్ష లాంటిదే. ఆ త్యాగాల పునాదుల మీదే మన దేశ భద్రత ఆధారపడి ఉందన్న వాస్తవం కురసుర లోపలికి వెళితే స్పష్టంగా తెలుస్తుంది. (1971) ఇండో-పాక్ యుద్ధం భారత చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఆ సమయంలో పాకిస్తాన్కు చెందిన అత్యంత ప్రమాదకర జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీ బంగాళాఖాతంలో ప్రవేశించింది. భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ను నాశనం చేయటమే దాని లక్ష్యం. ఆ సమయంలో ఘాజీని ఎదుర్కొనేందుకు భారత నేవీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ ఆపరేషన్లో కురసుర పోషించిన పాత్ర అత్యంత రహస్యమైనది మరియు కీలకమైనది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా పెట్రోలింగ్ చేస్తూ పాక్ కదలికలు పసిగట్టడంలో కురసుర తన సత్తా చాటింది. ఆ యుద్ధంలో ఘాజీ జలాంతర్గామి విశాఖ తీరంలోనే జలసమాధైంది. ఆ విజయంతో భారత నావికాదళం సత్తా ప్రపంచానికి తెలిసింది. కురసుర సబ్మెరైన్ కేవలం నిఘా నౌక మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైన ఆయుధాగారం కూడా. దీని ముందు భాగంలో 6, వెనుక భాగంలో 2 టార్పిడో ట్యూబులుంటాయి. టార్పిడో అంటే నీటి అడుగున పయనించి శత్రువుల నౌకలు జలాంతర్గాములను పేల్చేస్తే ఒక భయంకర క్షిపణి. కురసుర లోపల ఉన్న టార్పిడో గదిని చూస్తే
ఆ ఆయుధాల సైజ్, వాటి విధ్వంసకర శక్తి అర్థమవుతుంది. శత్రువుల కదలికలు సోనార్ ద్వారా పసిగట్టి ఖచ్చితమైన లక్ష్యంతో టార్పిడోలు ప్రయోగించడంలో కురుసురా నావికులు దిట్టలు. ఒక టార్పిడో తగిలితే చాలు, ఎంతటి భారీ నౌకైనా క్షణాల్లో సముద్రంలో కలిసిపోవాల్సిందే. ఆ ఆయుధాలు అత్యంత ఇరుకైన ప్రదేశంలో ప్రాణాలకు తెగించి ఆపరేట్ చేసిన నావికుల ధైర్యం నిజంగా అమోఘం. సముద్ర గర్భంలో శత్రువుల గుండెల్లో నిద్రపోయిన కురుసుర వీరగాథ వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. చీకటి గదుల్లో ఊపిరి సలపని వాతావరణంలో మన నావికులు చేసిన త్యాగాలు వర్ణనాతీతం. అయితే 31 ఏళ్ల పాటు సముద్రంలో ఉన్న ఈ భారీ ఇనుప రాక్షసిని పదవీ విరమణ తర్వాత ఒడ్డుకు ఎలా తీసుకొచ్చారు? ఇసుక తిన్నెలపైకి ఈ టన్నుల బరువున్న నౌకను చేర్చడం వెనుక ఉన్న ఆ ఇంజనీరింగ్ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. కురుసురా సబ్మెరైన్లో అత్యంత కీలక ప్రదేశం కంట్రోల్ రూమ్. ఇక్కడి నుంచే జలాంతర్గామి మొత్తం ఆపరేట్ అవుతుంది. సముద్రం అడుగున ఉన్నప్పుడు బయట ప్రపంచం చూసేందుకు ఉపయోగించే పెరిస్కోప్ ఇక్కడే ఉంటుంది. కళ్ళు మూసుకుని చీకటి గదులు నడిచినట్టుగా కేవలం మీటర్లు సోనార్ సిగ్నల్స్ ఆధారంగా 100 మీటర్ల లోతులో జలాంతర్గామిని నడపటం ఒక అద్భుత విద్య. ఏ చిన్న పొరపాటు జరిగినా నీటి ఒత్తిడికి సబ్మెరైన్ పేలిపోయి అందరూ జలసమాధి కావాల్సిందే. అలాంటి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్లో అధికారులు అహర్నిశలు అప్రమత్తంగా ఉంటూ దేశ భద్రత కాపాడారు. ఆ కంట్రోల్ రూమ్లో వందలాది బటన్లు, మీటర్లు చూస్తే వారి పని ఎంత సంక్లిష్టమైందో మనకు అర్థమవుతుంది. ముప్పై ఒక్కేళ్ల సుదీర్ఘ సేవల తర్వాత 2001వ సంవత్సరంలో ఐఎన్ఎస్ కురుసురా పదవి విరమణ పొందింది. సాధారణంగా రిటైర్ అయిన జలాంతర్గాములను తుక్కు కింద అమ్మేస్తారు లేదా సముద్రంలో ముంచేస్తారు. కానీ కురుసురా ఘన చరిత్ర దృష్టిలో పెట్టుకుని భారత నావికాదళం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దీన్ని ఒక మ్యూజియంగా మార్చి భావితరాలకు స్ఫూర్తిగా నిలపాలని నిశ్చయించాయి. కానీ సముద్రంలో తేలియాడే వేలాది టన్నుల బరువున్న ఈ భారీ నౌకను ఇసుక బీచ్లో తీసుకురావటం ఎలా? ఇది ప్రపంచంలోనే ఎవ్వరూ ఊహించని ఒక అతిపెద్ద ఇంజనీరింగ్ సవాల్గా మారింది. కురుసురాను ఒడ్డుకు చేర్చే ఆపరేషన్ ఒక అద్భుత థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. ముందుగా సముద్రం నుంచి బీచ్ వరకు ఒక భారీ కందకం తవ్వారు. ఆ తర్వాత సబ్మెరైన్ బరువు తట్టుకునేలా ఇసుకలో ప్రత్యేక కాంక్రీట్ ట్రాక్స్ నిర్మించారు. భారీ క్రేన్లు, పుల్లీలు, వందలాది మంది కార్మికుల సహాయంతో అంగుళం అంగుళం చొప్పున ఈ ఇనుప రాక్షసుని ఒడ్డుకు లాగారు. ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏకంగా 18 ఏళ్ల సమయం పట్టింది. ఎన్నో అవాంతరాలు, వాతావరణ సవాళ్లు అధిగమించి చివరకు కురుసురాను ఆర్కే బీచ్లో ఇసుక తెన్నెలపై విజయవంతంగా ప్రతిష్ఠించారు. ఆ రోజు వైజాగ్ ప్రజలంతా ఈ అద్భుతం చూసి ఆశ్చర్యపోయారు.